నమస్కారం అందరికీ. మొన్న రీసెంట్లీగా ఇష్యూ బల్కంపేటలో జరిగింది కదా, కొట్లాడి తిట్టింది గవర్నమెంట్ని నేను ఒప్పుకుంటాను. ఇవాళ ప్రెస్ మీట్కి పిలిచారు. ఎందుకంటే మేము బల్కంపేటలో అమ్మవారి ప్రతి ఒక్క మేము మా పూర్వకాలం మా నానమ్మ వాళ్ళ నుంచి నానమ్మల తరాల నుంచి మేము ఈ యొక్క పూజ చేస్తాం. మేము అమ్మవారికే అంకిత భావం, అమ్మవారి సేవలోనే మా ఊపిరి పోయే వరకు అమ్మవారితోనే ఉంటాం. మేము ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, గవర్నమెంట్ వస్తుంది చేంజ్ అవుతుంది, కానీ మేము చేంజ్ కాము. ఆమె కోసమే ఒక బల్కంపేట కానీ, గోల్కొండ కానీ, సికింద్రాబాద్ కానీ, కొమరవెల్లి కానీ, పలు దైవదేవ శాఖ మంత్రిలో ఉన్న గవర్నమెంట్ ఎండోమెంట్లో ఉన్న దేవస్థానాలు కానీ మేము నియమ నిష్ఠాలతోని ఒక్క పొద్దులతోని దేవుడికి కూర్చుంటాం. మమ్మల్ని దేవుణ్ణి ఆహ్వానించుకొని దేవుని కూర్చొని మా దగ్గరికి వందల మంది వస్తారు, మంచికి చెడుకి అన్నిటికీ. వాళ్ళకి మేము చెప్తాము, బల్కంపేట అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆమె నీళ్లు మీరు చిలకరించుకున్నా, ఆమెకు మీరు మొక్కులు చేసినా మీ మంచిగా అవుతుంది అని మేము వందల సంఖ్యలో పబ్లిక్ని తీసుకొని వస్తేనే ఒక గుడి డెవలప్మెంట్. ఒక అమ్మవారికి పబ్లిక్కి దేవుడు అంటే ఏందో చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటిది మేము ప్రతి సంవత్సరము బల్కంపేట అమ్మవారి కళ్యాణానికి సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తాము. మా తల్లి కళ్యాణము ఆ రోజు, ఆమె కళ్యాణం రోజు మేము కళ్యాణం చేసుకొని, మేము పసుపు తాడు వేసుకొని, మేము ఓడి బియ్యం పోసుకొని అమ్మవారి అంకిత భావంతోనే అమ్మవారి సేవలో మేము ఉంటాం. అలాంటిది పోయిన సంవత్సరం మాకు కొంచెం మంచిగా చూశారు కాబట్టి మేము గవర్నమెంట్లో ఏం అనలేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం వందల బోనాలు ఎక్కే బల్కంపేట లోకాన్నే లోకమాత బల్కంపేట బావిలో ఉన్న అమ్మవారికి 20 బోనాలు కూడా ఈ సంవత్సరం ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? ఆ 20 బోనాలు, వందల బోనాలు ఎక్కే అమ్మవారు 20 బోనాలు కూడా సరిగ్గా ఎక్కలేదు అంటే కారణం ఏంటి? ప్రతి ఒక్క శివశక్తి బోనాలను ఎత్తిపైన ఉన్నాను కూడా పోలీస్ దౌర్జన్యం. ఈ పోలీస్ ఎందుకు దౌర్జన్యం చేస్తుంది మా పైన? ఏం కక్ష వీళ్ళకి? పోలీస్ వాళ్ళు బోనాలు ఎత్తుకున్న వాళ్ళని కొట్టడం నార్మల్. పబ్లిక్ అంటే అండి, పబ్లిక్ వేస్తేనే ఒక సీఎం, పిఎం, ఎమ్మెల్యే, ఓ కానిస్టేబుల్, ఓ పోస్టు, మేము కట్టే ట్యాక్సులు, మేము కట్టే పబ్లిక్ వేసే దాంతోనే మేము బతుకు తెరువులు. అలాంటి పబ్లిక్కి స్వేచ్ఛ లేనిది, జాతరలో పబ్లిక్కి ఒక ఇంపార్టెన్స్ లేనిది, ఓ జోగిని అంటే ఎవరో గుర్తించలేదు, ఒక ఆడపిల్ల అంటే ఎవరో గుర్తించలేదు పబ్లిక్. ఈ రాజ్యం మేము ఏం తప్పు? మేము తీవ్రవాదులమా? మేము నక్సలెట్లమా? మేము ఏమైనా తాగి బీర్ సీసాలు పట్టుకొని అమ్మవారి రథం ముందు నృత్యం చేసినామా? మేము అడిగినాం ఏంటి? బల్కంపేటలో ప్రతి సంవత్సరం అమ్మవారి శోభయాత్ర గుడి ముందు వెనకాల నుంచి బాజమేళాలతోని, డీజే డప్పులతోని, ఆటపాటలతోని అమ్మవారు గుళ్ళోకి చేరుతుంది శాంతితోని. అలాంటి అమ్మవారిని 9:30 టైంలోని ఈవెన్ తమలబాజ, డైలీ గుడిలో తీసే తమలబాజ కూడా క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశామని మేము పల్లకి ముందర నిల్చొని మా మాట వినలేదు. అప్పటికి వాళ్ళకి మేము చెప్తున్నాము, సార్ ఇది కాదు కరెక్ట్, ఇది కాదు అన్నాం. మా మాట వాళ్ళు వినకున్నా సరే మేము నిలబడ్డాం. ఆటోకి మా వాళ్ళు కొంతమంది ఆటోకి అడ్డం పడుకున్నారు. ఎట్లా అవుతారంటే గుడి మెంబర్స్ ఏమన్నారు, 5 నిమిషాలలో పిలుస్తున్నామన్నారు. 5 నిమిషాలలో పిలుస్తున్నా అన్న వాళ్ళు లాఠీ చార్జ్ ఎందుకు చేసిరు మా పైన? మాకు పడ్డ దెబ్బలు మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు కొట్టిరు? ఎవరిచ్చారు మీకు హక్కు లాఠీ చార్జ్ చేయడానికి? ఎవరిచ్చారు హక్కు? మేము విన్నాము ఏంటంటే ఈ సంవత్సరము గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిఐజీ ఎవరో క్రిస్టియన్ అంట, విజయ్ కుమార్ అంట, మాకు తెలియదు. మరి క్రిస్టియన్ అని ఇలా చేశాడా? మరి ఎందుకు అమ్మవారి బాజమేళాలు బంద్ చేయడానికి కారణం ఏంటి? అడిగిన వాళ్ళను మమ్మల్ని లాఠీ చార్జ్ ఇష్టం ఉన్నట్టు, మా బాడీలో ఉన్న దెబ్బలు ఏందో మేము బాధపడట్లేదండి దెబ్బలు తిన్నా, ఎందుకంటే మేము అమ్మవారి కోసం తిన్నాం. మా లోకమాత మమ్మల్ని ప్రాణాలు కాపాడి లోకమాత కోసం మేము దెబ్బలు తిన్నాము, మాకు బాధ లేదు. కాకపోతే ఎందుకు నిన్న ఈ ఇష్యూ అయింది, సరే మా వాళ్ళను ప్రతి ఒక్కరికి చులకన, ఓ జోగిని అన్న, ఓ ట్రాన్స్జెండర్ అన్న, ఎవరన్నా ప్రతి ఒక్కరికి చులకన, వీళ్ళు డ్యాన్స్లు ఆడి అట్లాడి ఇట్లాడి కాబట్టి మేము. మరి నిన్న గోల్కొండలో కూడా పోలీస్ వాళ్ళ వీడియోస్, నా ఫోన్ ఒక్కసారి వీడియో చూడండి. నిన్న గోల్కొండలో దీంట్లో ఏమైనా తప్పు ఉందా? ఎందుకు ఈ దౌర్జన్యం? ఈ పోలీస్ వాళ్ళ దౌర్జన్యం ఇంతగానం ఎందుకు? మీరు లాఠీలు ఎత్తి మమ్మల్ని కొడితే మా రక్షణ కోసం మేము ఎదురుతాం. ప్రతి ఒక్కరం పబ్లిక్ కానీ మేము కానీ రిటర్న్ లాఠీలు పట్టుకొని రిటర్న్ రాళ్లతో మిమ్మల్ని కొడితే మీరు ఉంటారా? మేము అదే యాక్షన్ తీసుకుంటే మీరు రౌడీయిజం చేస్తున్నారు. అదే రౌడీయిజం రిటర్న్ మాకు చేతగాకనా?
మేము దెబ్బలు ఎందుకు తిన్నాము? మీ డ్యూటీకి మీ డ్రెస్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము దెబ్బలు తిన్నాం. ఉల్టా మేము కొత్త చేతగాకనా మీరు 10 లాఠీలతో కొడితే రిటర్న్ ఒక రాయితో నెత్తి పలగొట్టే చేతగా మాకు కాదా? మేము ఇదే తెలంగాణ ఆడబిడ్డలం, ఇదే మేము తెలంగాణ శివశక్తులం, తెలంగాణ జోగినీలం. మేము బతుకు తెరుపైన దాంతో మీరు ఇంతగానం ఎందుకు కొడతారు? మీరు కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? నిన్న ఒక అబ్బాయికి ప్రసాద్ అనే ఉన్న అబ్బాయి పోతరాజును కొట్టారు, ఆయన చూపించారు. మరి ఎందుకండి? నార్మల్గా బోనాలు ఎత్తుకుంటే కూడా మీరు చొంపల పైన కొట్టడము, మీరు అసలు పోలీసులా రౌడీలా? మీరు పోలీసులా రౌడీలా? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం, హృదయపూర్వక నమస్కారం పెడుతున్నాం. మీ గవర్నమెంట్ వచ్చాక మా జాతర బాగలేదు, మాకు నచ్చలేదు, ప్రతి ఒక్క జాతరలో దెబ్బలు కొట్టడము నెట్టడము, మరి అదే మేము రాష్ట్ర పరంగా ఒక బొట్టు బోనాలు మేము అన్నీ బంద్ చేస్తాం సార్. ఇదే మీరు ఏ విధానంగా అయితే ఓ డిఎస్పీ ఎస్ఐ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా వాళ్ళకి మీరు బోనం ఎత్తండి. ఓ డిపార్ట్మెంట్ పోలీస్ ఆయనకు టోపీ తీసి బోనం ఎత్తండి. మీకు తెలుస్తుంది బోనం ప్రత్యేకత. ఒక బోనం ఎత్తుకొని అఖండ జ్యోతి మేము నెత్తి మీద పెట్టుకొని మేము ఎడుస్తుంటే ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఇంకొకటి, చాలామంది సీనియర్లు శివశక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ గ్రహించండి, మాకు ఒక న్యాయం చేయండి, మాకు ఒక ప్లేస్ ఇవ్వండి.